హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఎందుకు అంటే నేను మొన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఫెస్టివల్కి, నా పండగ పట్టు చీరలు దానికి మ్యాచింగ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అని చెప్పేసి. సో ఆ వీడియో కింద ఏంటంటే చాలా మంది అయితే కామెంట్ చేశారు, ఈ గ్రీన్ శారీ కోడ్ ఇవ్వండి, డైరెక్ట్ లింక్ ఇవ్వండి, మేము కూడా పర్చేస్ చేసుకుంటాము, చాలా బాగుందని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. సో ఈ శారీ ఏంటంటే నేను ఆర్డర్ చేశాక జస్ట్ 1 or 2 డేస్కి అయితే ఇది స్టాక్ అయితే అయిపోయింది. ఎవ్రీ కామెంట్ కింద అయితే వాళ్ళకి నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. ఇదైతే నేను చెక్ చేస్తూ ఉంటాను, స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పేసి. సో ఇదైతే నేను చూస్తున్నాను కానీ స్టాక్ అయితే అస్సలు రావట్లేదు. నేనైతే శారీ కోడ్ అయితే కరెక్ట్గా ఇచ్చాను, బట్ స్టాక్ లేనందువల్ల వేరే శారీ ఇంకేదో చూపిస్తుంది. సో కొంతమందికి ఏంటంటే సేమ్ ఇదే డిజైన్లో వేరే కలర్స్ ఉన్నవి కూడా కోడ్స్ అయితే నేను పెట్టానమాట. సో వాళ్ళకి ఏంటంటే సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీయే కావాలని చెప్పి మళ్ళీ రిప్లై ఇచ్చారు. సో ఇంతమంది ఈ శారీ గురించి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి మీషోలో బాగా సెర్చ్ చేసి సేమ్ ఇదే డిజైన్లో ఇదే కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి 2 శారీస్ అయితే నేను ఆర్డర్ చేశాను. అవైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ శారీ అయితే నేను ఫెస్టివల్కి కట్టేసి పిన్స్ అన్నీ కూడా ఎక్కడక్కడ ఈ విధంగా అయితే ఉంచేసాను. ఇంకా 2-3 టైమ్స్ అయితే కట్టాక అప్పుడు వాషింగ్కి ఇద్దామని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఈ శారీ నేను 1500కి అయితే పర్చేస్ చేశాను. బట్ ఇప్పుడు తీసుకున్న శారీస్ ఒకటి వచ్చేసి 1050 అండ్ ఇంకొకటి వచ్చేసి 750. ఈ 2 ప్రైస్ రేంజ్లో అయితే ఆర్డర్ చేశాను. సో ఏది బెస్ట్, ఏది బాగుంటుంది అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే నేను చెప్పే మెయిన్ పాయింట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడైతే ఈ శారీస్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ శారీ అయితే ఇదన్నమాట, చూడండి. ఇది కూడా సేమ్ నా శారీ టైప్లోనే ఉంది. షైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. మీకు లాస్ట్లో బ్యాక్ కేమ్ నుంచి కూడా చాలా క్లియర్గా అయితే చూపిస్తాను. అన్నీ కూడా A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను తీసుకున్న శారీకి ఈ శారీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, నేను ఈ శారీస్ని రికమెండ్ చేస్తానా లేదా అనేది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అస్సలు స్కిప్ అవ్వద్దు. ఈ శారీ స్టార్టింగ్ చూసినట్లయితే మనకి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్లో అయితే వచ్చింది. షైనింగ్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. చూడండి, పైన బార్డర్ కింద బార్డర్ మనకి ఈ విధంగా అయితే ఉంది. నా శారీలో బ్లౌజ్ పీస్ ఏంటంటే ఇలా కాంట్రాస్ట్గా అయితే రాలేదు, నార్మల్ గ్రీన్ కలర్లోనే వచ్చేసింది. అది కూడా లాస్ట్లో క్లియర్గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి కొంచెం కూడా ప్లెయిన్ పార్ట్ అనేది లేకుండా సేమ్ డిజైన్ అంతా కూడా ఇంచుమించుగా నా శారీ టైప్లోనే ఉంది. కాకపోతే నా శారీ ఏంటంటే గ్రీనిష్ అయితే ఎక్కువ ఉంది. ఇందులో కొంచెం గ్రీన్ అలాగే గోల్డ్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే షైనింగ్ అవుతుంది. ఇది ఫ్రంట్ కేమ్ కాబట్టి మీకు అంత క్లారిటీగా తెలియకపోవచ్చు. లాస్ట్లో బ్యాక్ కేమ్ నుంచి ఈ 3 శారీస్ కూడా పక్క పక్కన పెట్టి అయితే చూపిస్తాను. పైన బార్డర్ చూసినట్లయితే ఫుల్ మనకి గోల్డ్ జరీ అయితే ఇచ్చేసారు. నా శారీ కూడా సేమ్ ఇలానే వచ్చింది. అండ్ మిడిల్లో అంతా కూడా సిల్వర్ జరీ అనమాట. కింద బార్డర్ చూసుకుంటే కింద గోల్డ్ జరీ అండ్ డబుల్ బార్డర్ టైప్ అయితే ఇలాగా ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చేసారు. బార్డర్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే వచ్చింది, బట్ ఇది కూడా చాలా బాగుంది. డిఫరెంట్ లుక్లో అయితే ఉంది. షైనింగ్ అయితే చాలా బాగుంది. పళ్ళు కూడా ఇది కాంట్రాస్ట్గా అయితే ఇచ్చారు. నా శారీ పళ్ళు ఇలా అయితే లేదు, గ్రీన్లోనే వచ్చేసింది. ఇది ఏంటంటే మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది, సో పళ్ళు కూడా అదే విధంగా కొంచెం ఆరెంజ్ షేడ్లోకి అయితే వచ్చింది. రివర్స్లో ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. థ్రెడ్స్ ఊడిపోయేటట్లు ఇరిటేషన్గా వచ్చేటట్టు అసలు ఏమీ లేదు, చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇదైతే లెంగ్త్ అయితే మనకి ఇక్కడ వరకు అయితే వచ్చింది, పర్లేదు, చాలా బాగా వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ చూసుకుంటే కాంజీవరం ప్యూర్ సిల్క్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదేంటంటే పైన స్టెప్స్ అన్ని కూడా పెట్టి అయితే క్లియర్గా చూపిస్తాను. పైన స్టెప్స్ ఏంటంటే మనం పళ్ళుకి వేసుకుంటాం కదా, అవి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా చాలా కంఫర్ట్గా అయితే చాలా బాగా అయితే వస్తున్నాయి. చూడండి, నేను జస్ట్ వీడియో అయితే ఎక్కడ స్టాప్ చేయకుండా మీ ఎదురుగుండా పెట్టి చూపిస్తాను. జస్ట్ హ్యాండ్తో ఈ విధంగా రఫ్ చేసుకుంటేనే మనకి చాలా ఫ్లాట్గా నీట్గా అయితే వస్తున్నాయి. సో ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే క్యారీ చేసేయచ్చు. ఇది ఫ్యాబ్రిక్ అయితే మరీ అంత రఫ్గా బుట్టలా వచ్చేటట్టు అయితే అస్సలు ఏమీ లేదు, చాలా కంఫర్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, నా శారీ కూడా ఏంటంటే పైన స్టెప్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే వచ్చాయి, బట్ కింద పెట్టుకునే స్టెప్స్ ఏంటంటే కొంచెం ఐరన్ చేసుకునే అవసరం అయితే ఉంటుంది. నేను నా వీడియోలో కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. పైన స్టెప్స్ అయితే చాలా నీట్గా అయితే వచ్చాయి. కింద స్టెప్స్ కొంచెం హ్యాండ్తో కానివ్వండి లేదా ఐరన్ బాక్స్తో కానివ్వండి కొంచెం ఐరన్ అయితే చేసుకోవాలి. సో కింద స్టెప్స్ కూడా పెట్టి అయితే చూపిస్తాను, మీకు ఐడియా అయితే వస్తుంది. ఇవైతే పైన స్టెప్స్ చాలా నీట్గా అయితే వచ్చాయి. ఈ కలర్ కాంబినేషన్లో చాలా మంది అడుగుతున్నారని మీతో షేర్ చేసుకుందామని ఈ 2 శారీస్ అయితే ఆర్డర్ చేశాను కదా. సో ఈ 2 శారీస్ కూడా మా రిలేటివ్సే తీసుకున్నారు. ఎందుకంటే నా శారీతో చూసుకుంటే ప్రైస్కి కూడా చాలా తక్కువకి వచ్చాయి. నా శారీ ఏంటంటే 1500కి అయితే తీసుకున్నాను, బట్ ఈ శారీస్ చూసుకుంటే ఇది వచ్చేసి 1050కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ 750కే వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే నా శారీకి ఇమిటేషన్ శారీ టైప్లో అయితే ఈ శారీస్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా ఆ ప్రైస్కి నచ్చింది అనిపిస్తే 100% పక్కాగా ట్రై చేయొచ్చు. నేను A to Z అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో
వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏ ప్రైస్లో బాగుంది అనిపిస్తే ఆ ప్రైస్లో అయితే ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకొక శారీ 750కి తీసానని చెప్పాను కదా, సో అది కూడా చూసేద్దాం. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ శారీ టైప్లోనే ఉంది. ప్రైస్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది, అలాగే బార్డర్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. అదర్వైజ్ శారీ అయితే సేమ్ అంతా కూడా ఒకేలా అయితే ఉంది. సో ఇది కూడా కొంచెం క్లారిటీగా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అంటే డిజైన్ వైజ్ చూసుకుంటే ఆ శారీకి ఈ శారీకి చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఇది బ్లౌజ్ పీస్ చూసుకుంటే పైన బార్డర్ చూడండి. మనం ఫస్ట్ చూసిన శారీ ఏంటంటే సేమ్ నా శారీ టైప్లోనే ఫుల్ గోల్డ్ లైన్స్ టైప్లో అయితే వచ్చేసింది. ఇది ఏంటంటే బార్డర్ కొంచెం డిజైన్ అయితే వచ్చింది. అంటే డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది. లాస్ట్లో బ్యాక్ కేమ్ నుంచి 3 శారీస్ కూడా పక్క పక్కన పెట్టి చూపిస్తా అని చెప్పాను కదా, అప్పుడైతే మీకు క్లారిటీ అయితే వస్తుంది. కానీ షైనింగ్ మాత్రం ఫస్ట్ చూపించిన శారీ ఈ శారీ కూడా సేమ్ ఒకేలా అయితే ఉంది. మిడిల్లో అంతా కూడా డిజైన్ కూడా చూడండి సేమ్ ఆ శారీ టైప్లోనే ఉంది. ఓన్లీ బార్డర్ కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయింది అంతే. అదర్వైజ్ అంతగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. పళ్ళు పాటు కూడా సేమ్ ఆ శారీ టైప్లోనే బ్లౌజ్కి ఎలా ఇచ్చారు, సేమ్ పళ్ళు కూడా ఆరెంజ్ రెడ్ షేడ్లో అయితే ఈ విధంగా అయితే వచ్చింది. అంతగా డిఫరెన్స్ అయితే ఏమీ తెలియట్లేదు. చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. బార్డర్ అయితే మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది. కింద బార్డర్ అయితే చూడండి, మీకు బార్డర్ ఇది నచ్చినట్లయితే కనుక 750 పెట్టి ఈ శారీనే తీసుకోండి. ఈ బార్డర్ నచ్చలేదు, ఫస్ట్ చూపించిన శారీ బార్డర్ నచ్చింది అనిపిస్తే 1050 పెట్టి ఆ శారీని తీసుకోండి. షైనింగ్ థ్రెడ్ వీవింగ్ అంతా కూడా మనకి సేమ్ ఒకేలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను నేను. రివర్స్లో ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా సేమ్ దానికిలాగే చాలా కంఫర్ట్గా అయితే ఉంది. ఈ శారీస్కి బ్లౌజ్ పీస్ కలర్ అనేది ఆరెంజ్ షేడ్లో అయితే వచ్చింది కదా, సో దీనికి కూడా మెరూన్ కలర్ వేసుకుంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది. అది కూడా అంటే నా బ్లౌజ్ ఈ శారీస్ పైన పెట్టి చూపిస్తాను. మెరూన్ కలర్ దీనికి చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది కూడా లెంగ్త్ అయితే చాలా ఎక్కువైతే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. చూడండి సేమ్ మనకి ఫస్ట్ శారీ టైప్లానే ఉంది. జస్ట్ బార్డర్ డిఫరెన్స్ అయితే వచ్చింది అంతే. ప్రైస్ చూసుకుంటే మనకి 300 ఎక్స్ట్రా అయితే ఉంది. బార్డర్ది ఏముంది, శారీ అంతా కూడా సేమ్ ఒకేలా అయితే ఉంది కదా, కలర్ కాంబినేషన్ ఒకటే కదా అనిపిస్తే మీరు 750 పెట్టి ఇదే తీసుకోండి. కానీ ఒకటి ప్రజెంట్ నేను ఆర్డర్ చేశాక ఇది కూడా స్టాక్ అయితే అయిపోయింది. 750 ప్రైస్ రేంజ్లోది ఓన్లీ 1050 ఆ శారీ అయితే స్టాక్లో అయితే ఉంది. నేనైతే ఈ 2 శారీస్ కూడా కోడ్స్ అయితే ఇస్తాను. వీలైతే డైరెక్ట్ లింక్స్ కూడా ఇస్తాను. అంటే స్టాక్ ఉంటేనే లింక్ ఇవ్వడానికి కుదురుతుందనమాట. సో ఇది స్టాక్ లేదు కదా, సో అందుకు కోడ్ ఒకటే ఇస్తాను. స్టాక్ వచ్చిన వెంటనే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఆ విధంగా పర్చేస్ చేసుకోండి. ఈ శారీ స్టాక్ లేనందువల్ల వేరే ఐటమ్ అయితే చూపిస్తుంది. మళ్ళీ మీరు కోడ్ రాంగ్గా ఇచ్చారు అని అయితే కింద కామెంట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే చాలా వీడియోస్లో చెప్తున్నాను నేను, ఇది స్టాక్ లేకపోతే వేరే ఐటమ్ ఇంకేదో చూపిస్తుంది. సో వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా. చూడండి ఇది కూడా వేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంది. స్టెప్స్ అన్నీ కూడా చాలా నీట్గా చాలా బాగా అయితే వచ్చాయి కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 750కి తీసుకున్నానని చెప్పాను కదా. ఈ కలర్ కాంబినేషన్లో శారీ అయితే స్టాక్ లేదు, కానీ ఇది కాకుండా ఇంకా 3 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవైతే స్టాక్లోనే ఉన్నాయి. సో మీకు ఆ కలర్స్ నచ్చితే అవే ఆర్డర్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఆ శారీ టైప్లోనే. కింద స్టెప్స్ ఏంటంటే కొంచెం ఐరన్ చేసుకునే అవసరం అయితే ఉంటుంది. అంటే వీళ్ళు ఫోల్డింగ్ చేస్తారు కదా, సో ఆ ఆనవాళ్ళు అనేది ఉండిపోతాయి. ఒక్కసారి ఐరన్ చేసి పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ 2 శారీస్ కూడా పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. 2 కూడా సేమ్ మనకి ఒకేలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు తెలుస్తుందో లేదో వీడియోలో నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 కూడా సేమ్ ఒకేలా అయితే షైనింగ్ అవుతుంది. ఓన్లీ కింద బార్డర్ ఒకటి డిఫరెన్స్ అయితే వచ్చింది, ఓకేనా. మీరైతే వీడియోలో చూడగలరు కానీ ఫ్యాబ్రిక్ అనేది టచ్ చేయలేరు కదా, సో నేను అందుకే ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. 2 కూడా సేమ్ ఒకేలా అయితే ఉన్నాయి. ఇందులో ప్లస్లు మైనస్లు అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా మరి హెవీ వెయిట్ అయితే లేదు ఫ్రెండ్స్, లైట్ వెయిట్లోనే ఉంది శారీ అనేది. మీకు ఒక్కటే చెప్తున్నాను, ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానివ్వండి, షైనింగ్ ఫినిషింగ్ అంతా కూడా 2 సమానంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ డిజైన్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది, అదొక్కటి చూసుకోండి. ఇప్పుడు నా శారీకి ఈ శారీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, నా శారీలో బ్లౌజ్ అలాగే పళ్ళు కూడా సేమ్ ఒకే కలర్ అయితే వచ్చేసింది. చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. ఈ విధంగా గ్రీన్ కలర్ పైనే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూపించిన శారీస్కి ఏంటంటే ఆరెంజ్ షేడ్లో అయితే వచ్చింది కదా పళ్ళు బ్లౌజ్. నా శారీకి ఏంటంటే పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లోనే వచ్చేసింది. నా శారీ షైనింగ్ కూడా చాలా ఎక్కువైతే అవుతుంది. సో అందుకే అంతమంది కామెంట్ చేశారు. ఇదైతే మీకు వీడియోలోనే క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. పళ్ళు పాటలు అయితే డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఫుల్ పిన్స్ అయితే పెట్టేశాను కదా, జస్ట్ ఈ విధంగా అయితే చూపిస్తాను. గ్రీన్ పైన సిల్వర్ జరీ అయితే ఇచ్చేసారు చూడండి, ఈ విధంగా అనమాట.
సో నాది పళ్ళు గానీ, బ్లౌజ్ గానీ ఆరెంజ్ షేడ్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ బార్డర్ అయితే మెరూన్ వచ్చింది. సో బ్లౌజ్ కూడా నేను మీషో నుంచే మగ్గం వర్క్ అయితే తీసుకున్నాను కదా బ్లౌజ్ అనేది. సో అది కూడా మీకు చూపిస్తాను. షైనింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నా శారీ అనేది. ఇది ఒకవేళ స్టాక్ గానీ వస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. ఈ పళ్ళు పార్ట్‌కి కింద నేను నెట్ ఫ్యాబ్రిక్‌తో కుచ్చులు కూడా వేసుకున్నాను కదా! అది కూడా ఆల్రెడీ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఈ శారీ వీడియో, అలాగే ఈ కుచ్చుల వీడియో, అలాగే నా మగ్గం వర్క్ బ్లౌజ్ వీడియో కూడా అన్నీ కూడా క్లియర్‌గా అయితే ఇస్తాను. సో ఒక్కసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ శారీస్ అన్నీ కూడా ఈ విధంగా పక్కన పెట్టి అయితే చూపిస్తాను చూడండి. ఫ్రంట్ క్యామ్ నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు. తర్వాత బ్యాక్ క్యామ్ నుంచి కూడా చూపిస్తాను. మీకు అంతా కూడా క్లియర్‌గా తెలియాలని చెప్పేసి చూడండి. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. నా శారీ అయితే ఫుల్ గ్రీన్‌లో అయితే షైనింగ్ అవుతుంది. ఈ శారీస్ ఏంటంటే గ్రీన్ అలాగే కొంచెం గోల్డ్ మిక్సింగ్ అయితే ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే షైనింగ్ అవుతుంది. షైనింగ్ అయితే చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఈ శారీస్ కూడా షైనింగ్ చాలా బాగుంది. అంటే జరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా! సో అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ ఒకసారి నా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌ని స్టిచ్చింగ్ చేయించుకోలేదు. అంటే గ్రీన్ బాగోదని చెప్పేసి మీషో నుంచి ఈ విధంగా మెరూన్ కలర్ పైన ఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇది కూడా ఇంతకుముందు వీడియో అయితే పోస్ట్ చేశాను. అంటే మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే గనక ఇది కూడా లుక్ తెలుస్తుందని చెప్పేసి ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా ఆ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసేయండి. గ్రీన్‌కి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బ్యాక్ క్యామ్ నుంచి ఫుల్ లుక్ అయితే చూసేయండి. ఇది అయితే నా శారీ అన్నమాట. చూడండి ఎంత బాగా షైనింగ్ అవుతుందో. మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. థ్రెడ్ ఫినిషింగ్ క్వాలిటీ ఎలా ఉంటుందని చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. నా శారీ బార్డర్ ఏంటంటే కొంచెం బిగ్ సైజ్‌లో అయితే ఉంది చూడండి. ఇలాగా 4 లేయర్స్ టైప్‌లో అయితే నా శారీ బార్డర్ అయితే వచ్చింది. ఈ కుచ్చులు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే కుచ్చులు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ శారీ చూసుకుంటే ఇది వచ్చేసి 1050 శారీ అనమాట. ఇది కూడా షైనింగ్ అయితే చాలా బాగా అవుతుంది. మీకు క్లియర్‌గా తెలుస్తుంది కదా! కాకపోతే ఈ జరీ థ్రెడ్ కలర్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి మీకు వేరేలా అయితే షైనింగ్ అవుతుంది. ఈ గోల్డ్ జరీ మాత్రం చాలా బాగా షైనింగ్ అవుతుంది. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే ఇది 750 అనమాట. ఇది కూడా సేమ్. 2 కూడా సేమ్ ఒకే కలర్, ఒకే డిజైన్ అని చెప్పాను కదా! బార్డర్ కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. షైనింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నా శారీ పక్కకు పెట్టేసి ఈ 2 శారీస్ కూడా పక్కన పెట్టి అయితే చూపిస్తాను. ఈ 2 శారీస్‌కి మధ్య డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇక్కడ లైటింగ్ అనేది మిడిల్ శారీ పైన ఎక్కువగా పడుతుంది కాబట్టి మిడిల్ శారీనే బాగా ఎక్కువగా దగదగా మెరిసిపోతూ ఉంది. అంతే, అంతకు మించి అయితే ఏమీ కాదు. 2 కూడా షైనింగ్ అయితే ఒకేలాగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా బ్లౌజ్‌ని ఈ 2 శారీస్ పైకి కూడా పెట్టయితే చూపిస్తాను. ఈ 2 శారీస్‌కి కూడా నా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోయింది. శారీలో వచ్చిన ఆరెంజ్ కలర్ బ్లౌజ్ కాకుండా ఈ విధంగా బార్డర్‌లో మనకి మెరూన్ కలర్ ఇచ్చారు కదా! సో ఎవరికైనా నచ్చితే ఇలాంటి బ్లౌజ్ పీస్ అనేది సెపరేట్‌గా తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. చాలా హైలైట్‌గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈ 2 శారీస్‌కి కూడా మెరూన్ బార్డర్ వచ్చింది కాబట్టి నా మెరూన్ బ్లౌజ్ చాలా బాగా సెట్ అయింది. సో ఎవరికైనా నచ్చితే అలా కూడా ట్రై చేయండి. చూసారు కదా! ఈ శారీస్ పైన మీకు క్లారిటీ వచ్చింది కదా! ఈ మిడిల్ శారీ పైన లైటింగ్ ఎక్కువ పడడం వల్ల అది ఎక్కువ షైనింగ్ అయితే అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈ 750 శారీని ఈ పక్కకు పెట్టి ఈ 1050 శారీని ఆ పక్కకు పెడతాను చూడండి. అప్పుడేంటంటే మిడిల్ శారీ అంటే దానిపైన లైటింగ్ ఎక్కువ పడుతుంది. సో చూడ్డానికి 2 కూడా షైనింగ్ అయితే ఒకేలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకటి ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. ఒకేలా అయితే ఉన్నాయి. 2 ఒకేలా ఉన్నాయి, ఒకేలా షైనింగ్ అవుతున్నాయి. నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇదేంటండి వీడియోలో ఒకటేమో బాగా ఎక్కువగా మెరిసిపోతుంది, ఇంకొకటేమో మెరిపేయలేదు అని మళ్ళీ మీరు అనుకోవచ్చు. సో అందుకే ఇన్ని సార్లు అటు ఇటు మార్చి మీకు చూపిస్తున్నాను. నేనైతే చాలా జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తాను. ఏ టు జెడ్ అంతా కూడా చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చీటింగ్ అనేదే లేదనమాట. సో అందుకే ఇన్ని సార్లు అటు ఇటు మార్చి మీకు ఇంత క్లియర్‌గా అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఈ శారీస్ మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ వీడియో కింద చాలామంది కామెంట్ చేశారు. నా సబ్స్క్రైబర్స్‌కి ఈ కలర్ కాంబినేషన్‌లో శారీ కావాలి అనిపించి మీషోలో బాగా సెర్చ్ చేసి నా శారీకి రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఈ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్‌లో సెర్చ్ చేసి మీతో ఇప్పుడు ఇలా షేర్ చేసుకుంటున్నాను. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే గనక వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల, షేర్ చేయడం వల్ల ఈ శారీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఓకేనా? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మంచి కలెక్షన్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి కలెక్షన్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.